యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 8 అధ్యాయాల వరకు వచ్చాము. ప్రియులరా, రెగ్యులర్గా ఈ ధ్యానాలలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో దోహదపడుతూ ఉన్నాయని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు తప్పనిసరిగా మీరు ఇతరులకు చెప్పండి. ఇతరులను ఈ వీడియోలు చూసేటట్లుగా వారిని పురికొల్పండి. వీడియోలు చూసటం వల్ల ఆదికాండాన్ని చక్కగా అర్థం చేసుకోవటానికి వీలుండే విధంగా ఈ వీడియోలు సిద్ధపరుస్తూ ఉన్నాను కనుక చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా ఈ వీడియో సందేశాలను రూపొందిస్తూ ఉన్నాను కనుక దయచేసి తప్పనిసరిగా వీడియోలను మిస్ కాకుండా వచ్చే ప్రతి ఒక్క వీడియోను చూసటంతో పాటు వీడియోలో చెప్పినటువంటి ప్రశ్నలు, సమాధానాలను మీరు నేర్చుకొని మీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటారని తెలియచేస్తూ ఉన్నాను. ఒక మాట గమనించండి ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ నాకు అర్థం కావటం లేదు, చదివేటప్పుడు అర్థం కావటం లేదు అని చెప్తూ ఉంటారు. గమనించండి, సంఖ్యాకాండం కానీ, అలాగే పరమగీతం కానీ, అలాగే ఎజ్కేల్ గ్రంథం కానీ, అలాగే ప్రకటన గ్రంథం కానీ మాకు అర్థం కావటం లేదయ్యా అని చెప్తూ ఉంటారు. ప్రియులరా, మనసు పెట్టి చదివే సాధారణమైనటువంటి లిపితో, సాధారణమైనటువంటి వాడుక భాషలో, మనము మాట్లాడేటటువంటి మాటలోనే దేవుడు మాట్లాడుతూ మనకు బైబిల్ని అందించాడు. కాబట్టి అర్థం కానటువంటి మాటనే బైబిల్లో లేదు. మనం అర్థం చేసుకొని ఆత్మీయంగా బలపడాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అలాంటిది మనకు అర్థం కాకుండా ఆయన ఎలా చేస్తాడు? కాకపోతే ఒక విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. మనకు సువార్త సారము అందకుండా ఉండటం కోసము సాతాను మన మనోనేత్రములకు గుడ్డితనం కలుగ చేయటం వల్ల అలా జరుగుతుందేమో తప్ప, నిజంగా మనకు ఆశ కలిగి, ఆసక్తి కలిగి వాక్యాన్ని నేర్చుకోవాలన్నటువంటి తపన ఉంటే తప్పనిసరిగా ప్రతి విషయము దేవుడు మనకు బయలుపరుస్తాడు, ఆ సత్యాన్ని నేర్పిస్తాడనే విషయం నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, అంశంలోనికి వెళదాం. అంతకంటే ముందు విజ్ఞప్తి గమనించండి ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధికులకు ఈ వీడియో లింకును షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దాంతోపాటు వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, లైక్ చేయటం వల్ల దేవుని పనిలో మీరున్నట్లే అనే విషయాన్ని గమనించండి. మంచిది, అంశంలోనికి వెళదాం. ఆదికాండము 8వ అధ్యాయము, అందులో మొదటి ప్రశ్న, దేవుడు భూమి మీద నీళ్లు ఎలా తగ్గించాడు? దేవుడు భూమి మీద నీళ్లు ఎలా తగ్గించాడు? సమాధానం, దేవుడు భూమి మీద వాయువు విసురునట్టు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాయి. దేవుడు భూమి మీద నీళ్లు ఎలా తగ్గించాడు అనంటే, వాయువు అనగా గాలి విసరడం వల్ల నీళ్లు తగ్గించాడు. రెండవ ప్రశ్న, ఓడ ఆరారాతు కొండ మీద నిలిచినది ఏ దినమున, ఏ నెల? ఓడ ఆరారాతు కొండ మీద నిలిచింది ఏ దినమున, ఏ నెలలో నిలిచింది? సమాధానం, 7వ నెల 17వ దినమున ఆరారాతు కొండ మీద ఓడ నిలిచింది. 7వ నెల 17వ రోజున అని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మూడవ ప్రశ్న, ఓడ కొండ శిఖరముపై కనబడినది ఏ దినమున, ఏ నెలలో? ఓడ కొండ శిఖరమున కనబడినది ఏ దినమున, ఏ నెలలో అన్నటువంటి ప్రశ్నకు సమాధానం, 10వ నెల 1వ దినమున కొండ శిఖరమున కనబడినట్లు వాక్యం తెలియచేస్తుంది. 10వ నెల
మొదటి దినమున కొండ శిఖరమున కనబడినట్లు వాక్యంలో మనం సమాధానం చూస్తాం. 4వ ప్రశ్న, నోవాహు తాను చేసిన ఓడ కిటికీ నుండి మొదట బయటకు విడిచినది ఏ పక్షిని? నోవాహు తాను చేసిన ఓడ కిటికీ నుండి మొదట బయటికి విడిచినది ఏ పక్షిని? సమాధానం, నోవాహు తాను చేసిన ఓడ కిటికీ నుండి ఒక కాకిని వెలుపలికి పోనిచ్చాడు. కాకిని మొదట ఇచ్చాడు. 5వ ప్రశ్న, నోవాహు రెండవసారి బయటికి విడిచినది ఏ పక్షిని? నోవాహు రెండవసారి బయటికి విడిచినది ఏ పక్షిని లేక పక్షి పేరేంటి? సమాధానం, నోవాహు రెండవసారి బయటికి విడిచినది నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. ఇక్కడ ఓ మాట మీకు తెలియచేయాలి ప్రియులరా. అక్కడక్కడ బోధకులు, సేవకులు, కాపరులు, సంఘ కాపరులు చెప్తూ ఉంటారు, నోవాహు పావురాన్ని విడిచిపెట్టాడు అని చెప్పుటలో తెల్ల పావురాన్ని విడిచిపెట్టాడు అని చెప్తూ ఉంటారు. ప్రియులరా, వాక్యాన్ని చూసి చెప్పాలి, చదివి చెప్పాలి, అర్థం చేసుకొని చెప్పాలి. మనకు నచ్చినట్టు మనకు తోచినట్టు చెప్పకూడదనే విషయాన్ని ఈ సమాధానం వల్ల నేను మీకు తెలియజేస్తున్నాను. నోవాహు రెండవసారి బయటికి విడిచింది నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. 6వ ప్రశ్న, తిరిగి ఓడలోనికి వచ్చిన పక్షి పేరేమిటి? దాని రంగు ఏమిటి? తిరిగి ఓడలోనికి వచ్చిన పక్షి పేరేంటి? దాని రంగు ఏంటి అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే, తిరిగి వచ్చిన పక్షి పావురము, దాని రంగు నలుపు. బయటికి విడిచినటువంటి పక్షి, తిరిగి వచ్చినటువంటి పక్షి పావురము, దాని రంగు వచ్చేసి నలుపు రంగు. 7వ ప్రశ్న, తిరిగి వచ్చిన పక్షిని మరలా ఎన్ని దినాలకు నోవాహు బయటికి విడిచాడు? తిరిగి వచ్చిన పక్షిని మరలా ఎన్ని దినాలకు నోవాహు బయటికి విడిచాడు? సమాధానం, తిరిగి వచ్చిన పక్షిని తిరిగి 7 దినాలకు మరలా బయటికి విడిచాడు. తిరిగి వచ్చిన పక్షిని తిరిగి 7 దినాలకు నోవాహు మరలా బయటికి విడిచాడు. 8వ ప్రశ్న, సాయంత్రం తిరిగి వచ్చిన పక్షి నోట ఉన్న ఆకు చెట్టు పేరేమిటి? సాయంత్రము తిరిగి వచ్చిన పక్షి నోట ఉన్న ఆకు ఏ చెట్టు లేక ఆ చెట్టు పేరేంటి? సమాధానం, తిరిగి వచ్చిన పక్షి నోట ఉన్నది ఒలివ చెట్టు యొక్క ఆకు. తిరిగి వచ్చిన పక్షి నోట ఉన్న ఆకు ఒలివ చెట్టుది. 9వ ప్రశ్న, ఓడలో నుండి నోవాహు నల్ల పావురమును ఎన్నిసార్లు బయటికి విడిచాడు? ఓడలో నుండి నోవాహు నల్ల పావురాన్ని ఎన్నిసార్లు బయటికి విడిచాడు? సమాధానం, 2 సార్లు. 10, నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు అతని వయసు ఎంత? నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు, బయటికి చూసినప్పుడు అతని యొక్క వయసు ఎంత? సమాధానం, 601 సంవత్సరము 1 నెల 1వ దినము. 601వ సంవత్సరము 1వ నెల 1వ దినము లేక 1వ దినం. 11వ ప్రశ్న, భూమి ఎండి ఉన్నది ఏ దినమున ఏ నెల? భూమి ఎండిపోయినది ఏ దినమున ఏ నెలలో? సమాధానం, 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉన్నట్లు నోవాహు చూశాడు. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉన్నట్లు గమనించాడు. 12వ ప్రశ్న, నోవాహు ఓడ నుండి బయటికి వచ్చినప్పటికీ అతని వయసు ఎంత? నోవాహు ఓడలో నుండి బయటికి వచ్చినప్పుడు అతని యొక్క వయసు ఎంత? సమాధానం, 601వ సంవత్సరము 1వ నెల 1వ దినం. 601వ సంవత్సరము 1వ నెల 1వ దినం. 13వ ప్రశ్న, నోవాహు బలిపీఠము కట్టించి దహనబలి అర్పించినది ఎప్పుడు? నోవాహు బలిపీఠము కట్టించి దహనబలి అర్పించినది ఎప్పుడు? నోవాహు ఆ ఓడలో నుండి బయటికి వచ్చినప్పుడే దహన బలిని కట్టించాడు. నోవాహు బలిపీఠం కట్టించింది, దహన బలి అర్పించింది ఎప్పుడు అంటే ఓడలో నుంచి బయటకు వచ్చినప్పుడు వెంటనే ఆయన బలిపీఠంను కట్టించాడు, దహన బలి
అర్పించాడు. 14వ ప్రశ్న, దేవుడు ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను అన్నాడు ఎందుకు? దేవుడు ఇక మీదట నరులను బట్టి భూమిని శపించనన్నాడు ఎందుకు? సమాధానం చూడగలిగితే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకంటే నరుల యొక్క హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది గనుక ఇక మీదట భూమిని శపించను అన్నాడు. అంటే దేవుడు శపించకుండా ఉండడానికి, భూమిని శపించకుండా ఉండడానికి కారణం ఏమేనంటే నరుల యొక్క హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది కాబట్టి ఇక మీదట భూమిని శపించనని నిర్ణయం తీసుకున్నాడు. 15వ ప్రశ్న, దేవుడు తన హృదయంలో అనుకున్నదేమిటి? దేవుడు తన హృదయంలో ఒక విషయం అనుకున్నాడు, ఏంటది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మనం చూడగలిగితే, సమాధానం, దేవుడు భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము అలాగే కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబవళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడు. దేవుడు భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది, శీతోష్ణములు ఉంటాయి, వేసవి శీతాకాలములు ఉంటాయి, అలాగే రాత్రింబగళ్ళు కూడా ఉంటాయి. అలాగే మానవుని యొక్క హృదయం కూడా అలాగే ఉంటుంది అని తన హృదయంలో దేవుడు అనుకున్నాడు. 16వ ప్రశ్న, ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం, ఈ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ ప్రశ్నలు సమాధానాలతో పాటు మీరు కూడా ధ్యానం చేస్తే ఇంకా ప్రశ్నలు రావచ్చు. అన్వేషించండి, పరిశీలించండి, పరీక్షించండి, సత్యాన్ని నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.